Welcome to Smart Minds YouTube channel. I am Divya. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న ఫస్ట్ టాపిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఇది కంప్లీట్గా నీట్ సిలబస్ బేస్డ్గానే మనం ఈ టాపిక్స్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ థింగ్, మన చుట్టూ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ రెండు ప్రజెంట్ అయి ఉన్నాయి. ఈ లివింగ్ని నాన్ లివింగ్ని డిఫరెన్షియేట్ చేసే క్యారెక్టర్ ఏంటంటే దాని పేరే సెల్. ఏదైనా ఆర్గానిజంలో ఒకవేళ సెల్ ప్రెజెంట్ అయింటే దాన్ని లివింగ్ అని పిలుస్తారు. ఈ నాన్ లివింగ్ థింగ్స్ని ఇంకొక అదర్ నేమ్ ఏమని పిలుస్తాం అంటే దీన్ని ఇన్యానిమేట్ థింగ్స్ అని పిలుస్తాం. ఇన్యానిమేట్ థింగ్స్. ఈ ఇన్యానిమేట్ థింగ్స్ దేంతో ప్రిపేర్ అయి ఉంటాయి? జనరల్గా ఆటమ్స్, మాలిక్యూల్స్. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే లివింగ్ని నాన్ లివింగ్ని డిఫరెన్షియేట్ చేసే ఏకైక సబ్జెక్ట్ నేమే సెల్. ఇప్పుడు ఈ సెల్ కనుక మనకి సింగిల్ సెల్ కనుక ప్రెజెంట్ అయి ఉంటే, సింగిల్గా ఉంటాయి ఈ సెల్, దాన్ని మనం పిలుస్తాము యూనిసెల్యులార్ అని. యూనిసెల్యులార్ ఆర్గానిజం. అదే కనుక మల్టిపుల్ సెల్స్ కనుక ఎగ్జిట్ అయింటే దాన్ని మనం పిలుస్తాం మల్టీ సెల్యులార్ ఆర్గానిజం. ఈ యూనిసెల్యులర్ ఆర్గానిజంకి ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా. అదే మల్టీ సెల్యులర్ ఆర్గానిజంకి అయితే ఎగ్జాంపుల్ మనమే, హ్యూమన్. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా? సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్న మెయిన్ టాపిక్, అంటే దీని నీట్ సిలబస్లో చాలా సార్లు అడిగారు ఇదే క్వశ్చన్ని. సెల్ యొక్క మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఏంటి అనేది. ఫస్ట్ పాయింట్, క్యాపబుల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. అంటే తనంతట తానుగా ఒక సెల్ అనేది బ్రతకగలదు. అంటే సెల్ యొక్క మెయిన్ క్యారెక్టర్ వచ్చేసేటప్పటికల్లా క్యాపబుల్ ఆఫ్ ఇండిపెండెంట్, స్వతంత్రంగా బ్రతకగలదు, ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. తర్వాత ఒక ఆర్గానిజం బ్రతికి ఉండటానికి కావలసిన ముఖ్యమైన ఫంక్షన్స్ అన్ని ఈ సెల్ చేస్తుంది. అందుకనే దాన్ని మనం పిలుస్తాము పర్ఫార్మింగ్ ద ఎసెన్షియల్ ఫంక్షన్స్ ఆఫ్ లైఫ్. అంటే ఒక లైఫ్ ఉండటానికి కావలసిన ముఖ్యమైన ఫంక్షన్స్ అన్ని సెల్ పర్ఫామ్ చేస్తుంది. ఓకే, ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. సెల్ అనేది తనంతట తానుగా స్వతంత్రంగా బ్రతకగలదు, క్యాపబుల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి పర్ఫార్మింగ్ ద ఎసెన్షియల్ ఫంక్షన్స్ ఆఫ్ లైఫ్. అంటే ముఖ్యమైన పనులను ఈ సెల్ పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఎనీథింగ్ లెస్ దాన్ ఎ సెల్. ఎనీథింగ్ లెస్ దాన్ ఎ కంప్లీట్ సెల్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎనీథింగ్ లెస్ దాన్ ఏ కంప్లీట్ సెల్ అంటే ఒక సెల్లో కనుక ఏదైనా లోపం ఉంటే, ఒక సెల్ స్ట్రక్చర్లో ఏదైనా లోపం ఉంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయంలో ఫెయిల్ అవుతుంది. ఏంటిది అది? ఇండిపెండెన్సీ. అది ఇండిపెండెంట్గా బ్రతకలేదు, ఆ విషయంలో ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో ఏ పాయింట్లో ఫెయిల్ అవుతుంది? పర్ఫార్మింగ్ ద ఎసెన్షియల్ ఫంక్షన్స్. అంటే ముఖ్యమైన ఫంక్షన్స్, అది బ్రతకడానికి కావలసిన ముఖ్యమైన ఫంక్షన్స్ని పర్ఫామ్ చేయటంలో ఇది ఫెయిల్ అవుతుంది. ఓకే, సో దీనిని బట్టి మనం ఏమని పిలుస్తామంటే సెల్ ఈజ్ ఏ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్. All living organism. సో ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటాను. ఒకసారి మళ్ళీ మనం రివైజ్ చేసుకుందాం. లివింగ్, నాన్ లివింగ్ అనేవి మన చుట్టూ ప్రెజెంట్ అయి ఉంటాయి. ఈ లివింగ్ని నాన్ లివింగ్ని డిఫరెన్షియేట్ చేసే ఏకైక క్యారెక్టర్ ఒకటే, అది సెల్. ఆ సెల్ కనుక సింగిల్గా ప్రెజెంట్ అయి ఉంటే దాన్ని మనం యూనిసెల్యులార్ అని, అదే కనుక సెల్ ఎక్కువ సెల్స్గా ప్రెజెంట్ అయ్యంటే దానిని మల్టీ సెల్యులర్ ఆర్గానిజం అని పిలుస్తారు.
యూనిసెల్యులర్ ఆర్గానిజంకి ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా, మల్టీసెల్యులర్ ఆర్గానిజంకి ఎగ్జాంపుల్ హ్యూమన్. సో ఒక సెల్ యొక్క మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే క్యాపబుల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్, అంటే తనంతట తనగా బ్రతకగలిగే కెపాసిటీ దానికి ఉంటుంది. నెక్స్ట్ అలా బ్రతుకుతూ ఏం చేస్తుంది, ఆ లైఫ్ని అంటే ఆ జీవిని బ్రతికేలా చేస్తుంది. కాబట్టి పర్ఫార్మింగ్ ద ఎసెన్షియల్ ఫంక్షన్స్ ఆఫ్ లైఫ్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికల్లా ఎనీథింగ్ లెస్ దాన్ ఎ సెల్, అంటే ఒక సెల్ యొక్క కంప్లీట్ స్ట్రక్చర్లోని ఏదైనా లోపం ఉంటే అప్పుడు అది ఏ ఫంక్షన్స్లో ఫెయిల్ అవుతుందంటే ఫస్ట్ అది ఇండిపెండెంట్గా సర్వే అవ్వలేదు. సెకండ్ పాయింట్, అది ఎలాంటి ఇంపార్టెంట్ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేయలేదు. కాబట్టి సెల్ లేకపోతే మనం ఇక్కడ ఒక పాయింట్ని రాసుకోవచ్చు, సెల్ లేకపోతే లైఫ్ లేదు అని. సో సెల్ లేకపోతే లైఫ్ లేదు. అందుకని మనం ఏమని పిలుస్తున్నాం దీన్ని, స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అని పిలుస్తున్నాము. ఇది మనకి పేజ్ నెంబర్ 1. సో ఇప్పుడు పేజ్ నెంబర్ 2. ఈ ప్లేస్లో మనకి ఇద్దరు వ్యక్తులు ఇంట్రడ్యూస్ అయ్యారు. సో దీనికంటే ముందు మనం స్టార్ట్ చేసుకోబోతున్న టాపిక్ పేరు సెల్ థియరీ. ఈ సెల్ థియరీలో మనకి ఇద్దరు వ్యక్తులు చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తున్నారు. వీళ్ళ మీద కూడా చాలా క్వశ్చన్స్ అడిగారు. సో ఫస్ట్ పర్సన్ వచ్చేటప్పటికల్లా మథియాస్ జేకబ్ ష్లైడెన్, ఇతను ఫస్ట్ పర్సన్ అనుకున్నాం. నెక్స్ట్ సెకండ్ పర్సన్ వచ్చేటప్పటికల్లా థియోడోరే ష్వాన్. సో వీళ్ళిద్దరు 2 పర్సన్స్ మనకి సెల్ థియరీలో ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేసిన ఫస్ట్ పర్సన్స్ వీళ్ళే. మథియాస్ జేకబ్ ష్లైడెన్, ఇతను ఒక బొటనిస్ట్, అంటే ప్లాంట్స్ గురించి స్టడీ చేసే ఇతను. సో ప్లాంట్స్ గురించి స్టడీ చేస్తారు. ఆటోమేటిక్గా ఇతను ప్లాంట్ సెల్ని స్టడీ చేసినప్పుడు ఇతను ఒక విషయాన్ని ఐడెంటిఫై చేశాడు. ఏంటంటే ప్లాంట్కి ఒకటి కాదు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి అన్న విషయాన్ని ఐడెంటిఫై చేశాడు. ఒక సెల్ మాత్రమే కాకుండా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి అన్న విషయాన్ని ఐడెంటిఫై చేశారు. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, ఇది మథియాస్ జేకబ్ ష్లైడెన్ అనే అతను ఒక బొటనిస్ట్. ఇతను ప్లాంట్ సెల్స్ మీద స్టడీ చేశాడు. ఇతను స్టడీ చేసినప్పుడు ఇతను ఐడెంటిఫై చేసిన ముఖ్యమైన విషయం ఏంటంటే ప్లాంట్కి సింగిల్ సెల్ కాదు, ఎట్లా ఉన్నాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్ ప్రెజెంట్ అయి ఉన్నాయి అన్న ఒక విషయాన్ని ఇతను ఐడెంటిఫై చేశాడు. ఇయర్ నోట్ చేసుకోవాలి, 1838. ఇంతటితో మథియాస్ ష్లైడెన్ జాబ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చిన పర్సన్ థియోడోరే ష్వాన్. ఈ థియోడోరే ష్వాన్ అనే అతను 1838 ఫాలో చేస్తూ 1839. ఇతను ఒక జువాలజిస్ట్. సో జువాలజిస్ట్ అంటే మనకు తెలుసు, వీళ్ళు యానిమల్ సెల్స్ని స్టడీ చేస్తారు. సో ఆబ్వియస్గా ఇతను యానిమల్ సెల్ని స్టడీ చేసినప్పుడు ఇతను ఒక ముఖ్యమైన విషయాన్ని ఐడెంటిఫై చేశాడు. అంటే ఏంటి, ఒక యానిమల్ సెల్లో బయటగా ఒక థిన్ లేయర్ని ఐడెంటిఫై చేశాడు. ఆ లేయర్ని సరే అనుకుందాం, థిన్ లేయర్ని ఐడెంటిఫై చేశారు. ఆ లేయర్ని ఇప్పుడు మనం పిలుస్తున్నాం ఏమని, ప్లాస్మా మెంబ్రెయిన్ అని. అతను తన స్టడీని కంప్లీట్ చేసిన తర్వాత ఒక ఆలోచనకు వచ్చాడు, ఏమని, ఓకే ఒకసారి ప్లాంట్ సెల్ని యానిమల్ సెల్ని కూడా జస్ట్ కంపేర్ చేసి చూద్దామని. అప్పుడు ఏమైంది, ప్లాంట్ సెల్ని కంపేర్ చేస్తున్నాడు, యానిమల్ సెల్ని కంపేర్ చేస్తున్నాడు. ఈ రెండింటి కంపారిజన్లో అతను నోట్ చేసిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్లాంట్ సెల్, సపోజ్ దీన్ని మనం అనుకుందాము ప్లాంట్ సెల్ అని, దీన్ని అనుకుందాం మనం యానిమల్ సెల్ అని. ఈ ప్లాంట్ సెల్ని ఐడెంటిఫై చేసినప్పుడు అతను ఈ ప్లాంట్ సెల్కి బయట ఒక థిక్ వాల్ని ఐడెంటిఫై చేశాడు. సో దాన్ని బట్టి అతను ఒక విషయాన్ని కన్క్లూజన్కి వచ్చారు, ఏమనంటే ప్లాంట్ సెల్కి బయట థిక్గా ఉండే ఒక సెల్ వాల్ అనేది ప్రజెంట్ అయ్యింది అని.
అదే యానిమల్స్ విషయానికి వచ్చేటప్పటికల్లా అక్కడ ఎలాంటి వాల్స్ కూడా ప్రెజెంట్ అయ్యలేవు. ఈ విషయాన్ని ఇతను ఐడెంటిఫై చేశాడు. సో ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. థియోడోరే ష్వాన్ అనే అతను మథియాస్ జేకబ్ని ఫాలో చేస్తూ 1839లో యానిమల్ సెల్స్ మీద స్టడీ చేశాడు. అతను యానిమల్ సెల్ మీద స్టడీ చేస్తున్నప్పుడు అతను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సెల్కి బయట ఒక థిన్ లేయర్ని అబ్జర్వ్ చేశాడు. అదే ఇప్పుడు మనం పిలుస్తున్న ప్లాస్మా మెంబ్రేన్. అతను ఇంతటితో ఆపకుండా మథియాస్ ష్లైడెన్ శాంపుల్ని కూడా కన్సిడర్ చేస్తూ ఆ ప్లాంట్ సెల్ని యానిమల్ సెల్స్ని రెండింటినీ కంపేర్ చేసినప్పుడు ప్లాంట్ సెల్ బయట ఒక థిక్గా ఉండే వాల్ ప్రెజెంట్ అయి ఉంటుందని చెప్పి నోట్ చేశాడు. సో అతను ఐడెంటిఫై చేసిన విషయం ఏంటంటే ప్లాంట్ సెల్కి బయట సెల్ వాల్ అనేది ప్రెజెంట్ అయింది. అదే యానిమల్ సెల్కి బయట ఎలాంటి సెల్ వాల్ కూడా లేదు అనే విషయాన్ని ఇతను ఐడెంటిఫై చేశాడు. తర్వాత ఇతను కన్క్లూజన్లో ఒక పాయింట్ని ప్రెజెంట్ చేశాడు. ఏమని? ఫైనలీ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ ఈ రెండిటికి ఏముంటున్నాయి అంటే సెల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉన్నాయి. అది కూడా ఎలాంటి సెల్స్? డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉన్నాయి. అండ్ ఇంకా ఏమున్నాయి వీటితో పాటు? ప్రోడక్ట్స్ ఆఫ్ సెల్స్, అంటే సెల్స్ నుంచి బయటికి వచ్చిన ప్రొడక్ట్స్. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ప్రోడక్ట్స్ ఆఫ్ సెల్స్ అనేది సెల్స్ నుంచి బయటికి వచ్చే పదార్థాలు అనుకోవచ్చు మనం. ప్రోడక్ట్స్ ఆఫ్ సెల్స్ దీన్ని డిస్కస్ చేశారు. ఓకే, ఈ మొత్తం కాన్సెప్ట్ని కలిపి మనం పిలుస్తాం ఏమనంటే సెల్ థియరీ. ఈ హోల్ కాన్సెప్ట్ని మనం పిలుస్తాము సెల్ థియరీ అని. సో ఇంకొకసారి రివిజన్. సెల్ థియరీని ప్రపోజ్ చేసినప్పుడు ఇంట్రడ్యూస్ అయిన ఫస్ట్ వ్యక్తి ఎవరంటే మథియాస్ జేకబ్ ష్లైడెన్. సెకండ్ వ్యక్తి థియోడోరే ష్వాన్. ఈ మథియాస్ జేకబ్ ష్లైడెన్ అనే అతను ఒక బొటనిస్ట్, థియోడోరే ష్వాన్ అనే అతను ఒక జువాలజిస్ట్. ఇతను 1838లో తన ప్రపోజల్ని రిలీజ్ చేస్తే ఇతను 1839లో తన కన్క్లూజన్ని రిలీజ్ చేశారు. మథియాస్ జేకబ్ ష్లైడెన్ బీయింగ్ ఏ బొటనిస్ట్, అతను ఒక బొటనిస్ట్ అవటం వలన అతను ఒక ప్లాంట్స్ సెల్ మీద స్టడీ చేశాడు. స్టడీ చేసి ఏమని కన్క్లూజన్కి వచ్చాడు? ప్లాంట్కి ఒక్క రకమైన సెల్ కాదు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి అన్న ఒక విషయాన్ని కన్క్లూడ్ చేశాడు. థియోడోరే ష్వాన్ జువాలజిస్ట్ అవటం వలన ఆబ్వియస్లీ అతను యానిమల్ సెల్స్ గురించి స్టడీ చేశాడు. ఈ యానిమల్ సెల్ గురించి స్టడీ చేస్తున్నప్పుడు అతను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే బయట ఒక థిన్ లేయర్ ఉంటుందన్న విషయాన్ని ఐడెంటిఫై చేశాడు. ఆ లేయర్కి అతనేమి నేమేం మెన్షన్ చేయలేదు, బట్ దాన్ని ఇప్పుడు మనం ప్లాస్మా మెంబ్రేన్ అని పిలుస్తున్నాం. ఇతను సేమ్ మథియాస్ ష్లైడెన్ నుంచి కూడా ప్లాంట్ సెల్ని యానిమల్ సెల్ని రెండింటిని కంపేర్ చేస్తా ఇతను స్టడీ చేసినప్పుడు ఇతను ఐడెంటిఫై చేసిన విషయం ఏంటంటే ప్లాంట్ సెల్కి బయట థిక్ లేయర్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది, దాన్నే సెల్ వాల్ అని. అదే యానిమల్ సెల్కి బయట ఎలాంటి సెల్ వాల్ కూడా ప్రెజెంట్ అయ్యలేదని. సో ఇన్ ఏ కన్క్లూజన్ ఇతను ఏమని చెప్పాడంటే యానిమల్స్ అండ్ ప్లాంట్స్ రెండిటికి కూడా సెల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి, అవి కూడా డిఫరెంట్ సెల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి, వాటి నుంచి ప్రోడక్ట్స్ కూడా బయటకు వస్తాయి. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే సెల్ థియరీ అని పిలుస్తాం. సో ఫైనలీ ష్లైడెన్ అండ్ ష్వాన్ వీళ్ళిద్దరూ కలిసి ప్రపోజ్ చేసిన థియరీయే మనకి సెల్ థియరీ. వీళ్ళ దాంట్లో ఒకే ఒక డ్రాబ్యాక్ని నోట్ చేశారు. అదేంటంటే ష్లైడెన్ అండ్ ష్వాన్ సెల్స్ గురించి మాట్లాడారే కానీ కొత్త సెల్స్ అంటే న్యూ సెల్స్ ఎట్లా ఫామ్ అయ్యాయి అన్న పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. సో ఇక్కడ నీటిలో కూడా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సెల్ థియరీ దేంట్లో ఫెయిల్ అయింది అని. సెల్ థియరీ దేంట్లో ఫెయిల్ అయింది అని అంటే న్యూ సెల్స్ ఎట్లా ఫామ్ అయ్యాయి అన్న విషయాన్ని సెల్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇప్పుడు దీన్ని మరి కవర్ చేయడానికి ఇంకో పర్సన్ వస్తారు కదా, అతనే రుడాల్ఫ్ విర్కో.
రుడాల్ఫ్ విర్కో అనే అతను 1855లో ఒక కొత్త విషయాన్ని ఐడెంటిఫై చేశాడు. అదేంటంటే న్యూ సెల్స్ ఎక్కడి నుంచి ఫామ్ అయినాయి అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ నుంచి ఫామ్ అయ్యాయి. సపోజ్ ఇది అనుకుందాము, ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్, సో ఇది ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్ అనుకున్నాము. దీని నుంచే మనకి న్యూ సెల్ ఫామ్ అయింది. ఈ విషయాన్ని మనకి కన్ఫర్మ్ చేసిన పర్సనే రుడాల్ఫ్ విర్కో. సో న్యూ సెల్ అనేది ఎక్కడి నుంచి ఫామ్ అయిందంటే ఆల్రెడీ ప్రెసెంట్ బాడీలో ఆల్రెడీ ప్రెసెంట్ అయి ఉన్న పాత సెల్ నుంచే కొత్త సెల్స్ ఫామ్ అయ్యాయి అన్న విషయాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన పర్సనే రుడాల్ఫ్ విర్కో. ఇతను తన 3 పాయింట్స్ని ఒకటి మెన్షన్ చేశాడు. ఏంటంటే ఆల్ ఆర్గానిజమ్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్. మనకి ఇదివరకు ఒకళ్ళు ప్లాంట్ గురించి స్టడీ చేశారు, ఒకళ్ళు యానిమల్ సెల్ గురించి స్టడీ చేశారు. ఇతను రెండింటిని న్యూట్రల్ చేస్తూ చెప్పిన పాయింట్ ఏంటంటే ఆల్ ఆర్గానిజమ్స్ కంపోజ్డ్ ఆఫ్ ఏం కలిగి ఉన్నాయి, సెల్స్. సెల్స్ మాత్రమే కాకుండా ప్రోడక్ట్స్ ఆఫ్ సెల్స్ అనేవి మనకి ప్రజెంట్ అయినాయి. తర్వాత ఇతను చెప్పిన నెక్స్ట్ పాయింట్ ఏంటంటే న్యూ సెల్స్ అనేవి ఎక్కడి నుంచి ఫామ్ అయినాయి, ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్ నుంచి ఫామ్ అయినాయి అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. న్యూ సెల్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. తర్వాత థర్డ్ పాయింట్ ఏం చెప్పాడంటే సెల్ని ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్. అంతే కదా, ఫండమెంటల్ బేసిక్ థింగ్ కదా ఒకటి, యూనిట్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి, ఒక లైఫ్ అనేది ఉంది అని అంటే దానికి మెయిన్ మూల కారణమైంది ఏంటంటే మనకి సెల్. ఓకే, సో రుడాల్ఫ్ విర్కో 1855లో ఆల్రెడీ డ్రాబ్యాక్లో ఉన్న పాత థియరీని క్లియర్ చేస్తూ ఏమని కన్క్లూడ్ చేశాడంటే కొత్త సెల్స్ అనేవి పాత సెల్స్ నుంచే ఫామ్ అయ్యాయి అన్న విషయాన్ని కన్క్లూడ్ చేశాడు. తర్వాత జనరలైజ్ చేస్తూ అతను 3 పాయింట్స్ని ప్రజెంట్ చేశాడు. ఏంటిది, ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ప్రతి ఆర్గానిజం కూడా అదే ఇదర్ ప్లాంట్ ఆర్ యానిమల్స్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్ అండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ సెల్స్. తర్వాత కొత్త సెల్స్ అనేవి ఫామ్ అయ్యాయి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన పాత సెల్స్ నుంచే ఫామ్ అయ్యాయి అని. తర్వాత సెల్కి ఒక డెఫినేషన్ ఇచ్చాడు, అదేంటంటే ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఒక ఆర్గానిజం బ్రతికుంది అని చెప్తున్నామంటే దాంట్లో మెయిన్ బేసిక్ థింగ్ ఏం ప్రజెంట్ అయి ఉన్నట్టు, సెల్ అనేది ప్రజెంట్ అయి ఉన్నట్టు. ఇతను అంటే ఈ న్యూ కాన్సెప్ట్ని మనము న్యూ సెల్స్ అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ ఈ కాన్సెప్ట్ని మాట్లాడుకుంటున్నప్పుడు ఇక్కడ మనకు ఒక వర్డ్ వస్తుంది, అదే ఓమ్నిస్ సెల్యులా ఏ సెల్యులా. ఇతను తన లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు అదే వర్డ్ని. అంటే ఈ లాంగ్వేజ్కి అర్థం ఏంటంటే కొత్త సెల్స్ అనేవి పాత సెల్స్ నుంచి ఫామ్ అయ్యాయి. ఓమ్నిస్ సెల్యులా ఎస్ సెల్యులా. సో దీన్ని మనకి చెప్పింది ఎవరంటే రుడాల్ఫ్ విర్కో. సెల్ థియరీ మనకి అన్ని విషయాన్ని ప్రజెంట్ చేసింది, కానీ ఒకే ఒక ఆబ్జెక్ట్ మాత్రం సెల్ థియరీలో మనకి ఫెయిల్ అయింది. అంటే ఓవరాల్గా అంటే 3 మెంబర్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి, 1 2 3. కానీ ఈ సెల్ థియరీ ఒకే ఒక విషయంలో మాత్రం అప్లికబుల్ అవ్వలేదు, అదే వైరస్. మనం ఏమని చెప్పుకున్నాము, ఇండిపెండెంట్ లివింగ్ అనే ఒక క్యారెక్టర్ ఉండాలి, అవునా? ఇండిపెండెంట్ లివింగ్ సెల్కి కంప్లీట్ స్ట్రక్చర్ అనేది ఉండాలని చెప్పుకున్నాం కదా. సో కంప్లీట్గా ఉండాలి అది. ఆ తర్వాత ఎసెన్షియల్ ఫంక్షన్స్ని అన్నింటినీ అది పర్ఫామ్ చేయాలని చెప్పుకున్నాం కదా. ఇవన్నీ కూడా ఈ వైరస్లో ఫెయిల్ అవుతాయి. సెల్ థియరీ అన్నిటికీ వర్తించింది కానీ ఒక్క వైరస్ విషయానికి మాత్రం వర్తించలేదు. వైరస్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది, వైరస్ ఏ టైంలో యాక్టివ్గా ఉంటుంది అంటే హోస్ట్ సెల్లోకి ఎంటర్ అయినప్పుడు మాత్రమే వైరస్ అనేది యాక్టివ్గా ఉండేది. అదే కనుక హోస్ట్ అనేది లేదు అని అంటే హోస్ట్ ఆబ్సెంట్గా ఉన్న టైంలో వైరస్ అనేది ఇన్యాక్టివ్గా ఉంటుంది. డార్మెంట్ స్టేజ్ అంటాం దాన్ని, ఇన్యాక్టివ్గా ఉంటుంది. ఓకేనా? సో సెల్ థియరీ అన్నిటికీ అప్లికబుల్ అయింది కానీ ఒక్క వైరస్ విషయంలో మాత్రం సెల్ థియరీ ఫెయిల్ అయింది. ఎందుకంటే వైరస్ అనేది ఇండిపెండెంట్ లివింగ్ కాదు, అది హోస్ట్ మీద ఆధారపడి బ్రతికిద్ది, దానికి కంప్లీట్ స్ట్రక్చర్ లాంటిది లేదు,
ఆ తర్వాత అది ఎసెన్షియల్ ఫంక్షన్స్ని ఏం పర్ఫామ్ చేయదు. అది ఓన్లీ వైరస్ హోస్ట్ తోటి కాంటాక్ట్లో ఉన్నప్పుడు మాత్రమే అది ఈ వర్క్ చేస్తుంది. ఇంకొకసారి రివైజ్ చేద్దాము మనం ఏం చదువుకున్నాం ఇంతవరకు అనే పాయింట్ని. సో సెల్ని మనం ఏమని పిలుస్తున్నాము? ఇప్పుడు మనం ఏమని నేర్చుకున్నాం? సెల్ అనేది యూనిట్ ఆఫ్ లైఫ్, దాని గురించే మనం మాట్లాడుకుంటున్నాం. మన చుట్టూ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ రెండు ప్రెజెంట్ అయి ఉన్నాయి. ఈ లివింగ్ని నాన్ లివింగ్ని సపరేట్ చేసే ఒకే ఒక్క థింగ్ అదే సెల్. అదే నాన్ లివింగ్ థింగ్లో అయితే ఏమైనా ప్రెజెంట్ అయి ఉంటాయి? అవన్నీ ఇన్యానిమేట్ థింగ్స్, వాటిలో ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ ప్రెజెంట్ అయి ఉంటాయి. సో సెల్లో మనకి 2 types ఆఫ్ సెల్స్ ప్రెజెంట్ అయి ఉన్నాయి. ఒకటి సింగిల్ అండ్ సెకండ్ది మల్టిపుల్. మనం సింగిల్ అని ఎప్పుడు అంటాము? ఎప్పుడైతే దాంట్లో ఒక్క సింగిల్ సెల్ మాత్రమే ప్రెజెంట్ అయి ఉంటుందో దాన్ని పిలుస్తాం యూనిసెల్యులర్ ఆర్గానిజం, ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా. సెకండ్ది చాలా సెల్స్ ప్రెజెంట్ అయి ఉంటే దాన్ని మనం పిలుస్తాం మల్టీ సెల్యులర్ ఆర్గానిజం, ఎగ్జాంపుల్ హ్యూమన్. సో సెల్కి మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేంటిది? అది స్వతంత్రంగా బ్రతకగలదు ఒక సెల్ అనేది. దానికి ఒక ఆర్గానిజంకి ఒక లైఫ్ని ఇవ్వడానికి కావాల్సిన ఎసెన్షియల్ ఫంక్షన్స్ అన్నీ అది పర్ఫామ్ చేస్తుంది. ఈ కంప్లీట్ స్ట్రక్చర్లో ఏదైనా లోపం కనుక ఉంటే అది కంపల్సరీగా దేన్ని పర్ఫామ్ చేయదు? ఒకటి ఇండిపెండెన్సీ అనేది, ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్సీ అనేది దానికి ఉండదు. 2 ఆ లైఫ్ బ్రతకడానికి కావాల్సిన ముఖ్యమైన ఫంక్షన్స్ ఏవి కూడా అది పర్ఫామ్ చేయలేదు. కాబట్టి మనం కన్క్లూజన్ ఏం చెప్పాము? సెల్ లేదు అని అంటే లైఫ్ లేదు అని అర్థం. సో ఓవరాల్గా సెల్ని మనం ఏమని పిలుస్తున్నాం? స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఇది మనం డిస్కస్ చేసిన టాపిక్. సెకండ్ పాయింట్ మనం ఏం డిస్కస్ చేసాము? సెల్ థియరీ గురించి మాట్లాడుకున్నాము. సో సెల్ థియరీ వచ్చేసేటప్పటికల్లా మనకి 2 ఉన్నారు సెల్ థియరీలో మెయిన్ పర్సన్స్. వాళ్ళే మథియాస్ జేకబ్ ష్లైడెన్, ఇంకొకళ్ళు థియోడోర్ ష్వాన్. మథియాస్ జేకబ్ ష్లైడెన్ అనే అతను ఒక బొటనిస్ట్, థియోడోర్ ష్వాన్ అనే అతను ఒక జువాలజిస్ట్. ఇతను ప్లాంట్ సెల్ మీద స్టడీ చేస్తే ఇతను యానిమల్ సెల్ మీద స్టడీ చేశారు. సో ఇతను ప్రపోజ్ చేసిన థియరీ ఎప్పుడంటే 1838లో, ఇతను ప్రపోజ్ చేసింది 1839లో. మథియాస్ జేకబ్ ష్లైడెన్ ఏమని ప్రపోజ్ చేశారు? సింపుల్ థింగ్, ప్లాంట్కి సెల్ ఉంటుంది, ఒక్క సెల్లే కాదు చాలా రకాల సెల్స్ ఉంటాయి అని ప్రపోజ్ చేశారు. ఇంతటితోటి ఇతనికి థియరీ క్లోజ్ అయింది. థియోడోర్ ష్వాన్ ఏం చేశాడు? యానిమల్ సెల్స్ గురించి స్టడీ చేశాడు. స్టడీ చేసినప్పుడు బయట ఒక థిన్ లేయర్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది, దాన్నే ఇప్పుడు మనం ప్లాస్మా మెంబ్రేన్ అని పిలుస్తున్నాం. ఇతను ఓన్లీ యానిమల్ సెల్నే కాకుండా ప్లాంట్ సెల్ని కూడా కన్సిడర్ చేస్తూ రెండింటిని కంపేర్ చేసి చూసినప్పుడు ప్లాంట్ సెల్కి బయట ఒక థిక్ వాల్ని నోట్ చేశాడు, దాన్ని సెల్ వాల్ అని పిలుస్తారు. అదే యానిమల్ సెల్కి బయట ఎలాంటి థిక్ వాల్ని నోట్ చేయలేదు. సో ఇతని కన్క్లూజన్లో ఏమని చెప్పాడు? ఫైనల్గా యానిమల్ సెల్స్ అండ్ ప్లాంట్స్కి రెండింటికి కూడా సెల్స్ అనేవి ఉంటాయి, అవి కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి, వాటిలో కూడా ప్రోడక్ట్స్ ఉంటాయి. దీన్నే మనం ఏమని పిలుస్తున్నాము? సెల్ థియరీ అని పిలుస్తున్నాము. ఈ సెల్ థియరీ విషయంలో ఫైనల్గా ఒక పాయింట్ చెప్పొచ్చు. ష్లైడెన్ అండ్ ష్వాన్ ఇద్దరు కలిసి మనకి సెల్ థియరీని ప్రపోజ్ చేశారు. సో ఇది ఒక కన్క్లూజన్. దీంట్లో ఒక డ్రాబ్యాక్ నోట్ చేశారు. ఏంటిది అది? సెల్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ వీళ్ళు కొత్త సెల్స్ ఎట్లా ఫామ్ అయ్యాయి అన్న సంగతిని ఈ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. దాన్ని రెక్టిఫై చేస్తా రుడాల్ఫ్ విట్కో 1855లో న్యూ సెల్స్ అనేవి ఆల్రెడీ ప్రెజెంట్ అయిన ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్, అంటే కొత్త సెల్స్ పాత సెల్స్ నుంచే ఫామ్ అయ్యాయి అనే ఒక థియరీని ప్రపోజ్ చేశాడు. ఇప్పుడు దీంట్లో కూడా ఏముంటుంది? ఇతను 3 పాయింట్స్ మెన్షన్ చేశాడు. ఏంటిది? ఆల్ ఆర్గానిజమ్స్ అంటే ఇదర్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్ అన్నీ కలిపి ఆల్ ఆర్గానిజమ్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ సెల్స్, ఈ విషయం గురించి చెప్పాడు. సెకండ్ పాయింట్ ఏం చెప్పాడు? పాత సెల్స్ నుంచే కొత్త సెల్స్ ఫామ్ అవుతాయి అన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. చివరికి ఇతను చెప్పిన పాయింట్ ఏంటంటే సెల్ని ఏమని పిలిచాడు? ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్. అది లేకపోతే ఏది కూడా సర్వైవ్ అవ్వలేదు. ఈ పాత సెల్స్ కొత్త సెల్స్ ఈ బేస్ చేసుకునే థియరీని అతని లాంగ్వేజ్లో అతను ఏమని ప్రపోజ్ చేశారంటే ఓమ్నెస్ సెల్యులా ఎ సెల్యులా అనే విషయాన్ని ప్రపోజ్ చేశారు. ఇది పేజ్ 3. సో సెల్ థియరీ అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది, కానీ ఒక్క వైరస్ మాత్రం సెల్ థియరీలో ఎక్సెప్షనల్ అయింది. ఎందుకంటే అది ఇండిపెండెంట్ కాదు, దానికి పర్టికులర్ స్ట్రక్చర్స్ లేవు, అది ఎసెన్షియల్ ఫంక్షన్స్ ఆఫ్ లైఫ్ని ఎలాంటి వాటిని అది పర్ఫామ్ చేయలేదు. ఎప్పుడు? అవుట్ సైడ్ ఆఫ్ ద హోస్ట్లో ఉన్నప్పుడు. హోస్ట్ లేదు అని అంటే ఇది ఏ ఫంక్షన్ని కూడా పర్ఫామ్ చేయలేదు. అదే కనుక హోస్ట్తో కలిసినప్పుడు మాత్రమే అది ఇలాంటి ఫంక్షన్స్ని పర్ఫామ్ చేయగలదు.
ఇంతవరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న ఈ చాప్టర్స్ కాకుండా సో ఒక్కసారి చూద్దాం మనకి ఎంతవరకు ఈ కాన్సెప్ట్స్ అర్థమయ్యాయని. ఆన్సర్ చేద్దామా? సో సెల్ థియరీని ఎవరు ప్రపోజ్ చేశారు? సెల్ థియరీని ప్రపోజ్ చేసింది మనకు తెలుసు, ఇద్దరు కలిసి ప్రపోజ్ చేశారు. అతను ఒక బొటనిస్ట్, ఇంకొక అతను జియాలజిస్ట్. సో ఆన్సర్ ఇస్ బి. సెల్ ఈజ్ ఏ ఫండమెంటల్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఎందుకు ఇది స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ అయింది అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్లో? ఎందుకంటే ఎనీథింగ్ లెస్ దాన్ ఏ కంప్లీట్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెల్ డస్ నాట్ ఎన్ష్యూర్ ఇండిపెండెంట్ లివింగ్. ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్నది. ఏదైనా సరే సెల్ స్ట్రక్చర్లో కనుక కంప్లీట్నెస్ లేకపోతే అది చివరికి స్వతహాగా అంటే స్వతంత్రంగా బ్రతకలేదు, ఇండిపెండెంట్గా బ్రతకలేదు. ఓకే. ఇన్ విచ్ ఇయర్ మథియాస్ ష్లైడెన్ అబ్జర్వ్డ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఇన్ వేరియన్స్ ప్లాంట్ టిష్యూ? ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఆన్సర్ ఈజ్ ఏ. 1838 ఇయర్లో మనకి మథియాస్ ష్లైడెన్ అబ్జర్వ్ చేశాడు. ద కాన్సెప్ట్ ఆఫ్ ఓమ్నిస్ సెల్యులా ఎసెల్యులా, ఇందాక మనం విన్నాం ఇది ఓమ్నిస్ సెల్యులా ఎసెల్యులా అని. దీన్ని మనకి ఎవరు ప్రపోజ్ చేశారు? రుడాల్ఫ్ విర్కో. తర్వాత సెల్ థియరీ నాట్ ఎక్స్ప్లెయిన్. సెల్ థియరీ అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేసింది కానీ ఒక్కదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో సెల్ థియరీ ఫెయిల్ అయింది. ఏంటిది అది? మనం అనుకున్నాం న్యూ సెల్స్ అనేవి ఎట్లా ఫామ్ అయ్యాయి అన్న ఒక విషయాన్ని సెల్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు అని. సో కాబట్టి ఫార్మేషన్ ఆఫ్ న్యూ సెల్స్. ఆన్సర్ ఈస్ ఏ. హూ గేవ్ ద ఫైనల్ షేప్ ఆఫ్ సెల్ థియరీ? సెల్ థియరీలో ఉన్న ఆల్రెడీ ఒక దాంట్లో ఉన్న డ్రాబ్యాక్, రెండో దాంట్లో ఉన్న డ్రాబ్యాక్ని కవర్ చేస్తూ థర్డ్ పర్సన్ ఎవరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన సెల్ థియరీని అంటే రుడాల్ఫ్ విర్కో. ఇక్కడ ఒకటి చూడండి, సెల్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, సెల్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై అన్నప్పుడు ఎస్ అతను ఒక బొటనిస్ట్, ఒకరు జువాలజిస్ట్, ష్లైడెన్ అండ్ ష్వాన్ వీళ్ళే ప్రపోజ్ చేశారు. S&S వీళ్ళే ప్రపోజ్ చేశారు సెల్ థియరీని. కానీ సెల్ థియరీని షైన్ అప్ చేసింది ఎవరనంటే మనకి రుడాల్ఫ్ విర్కో. తర్వాత మీనింగ్ ఆఫ్ ఓమ్నిస్ సెల్యులా ఎసెల్యులా అంటే ఏంటి? అర్థం మనకు తెలుసు కదా, కొత్త సెల్స్ అనేవి పాత సెల్స్ నుంచే ఫామ్ అయ్యాయని. ఎక్కడుంది ఇది? ఆల్ సెల్స్ అరైజింగ్ ఫ్రమ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్. సో ద ఆన్సర్ ఈస్ సి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హూ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ దట్ న్యూ సెల్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్? ఇప్పుడే మనం నేర్చుకున్నాం. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసింది కొత్త సెల్స్ పాత సెల్స్ అన్న కాన్సెప్ట్ అసలు ఎవరు తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే మనకి రుడాల్ఫ్ విర్కో. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఏ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నారు. ఏంటిది? వైరస్ అనేది ఏ సెల్యులార్, కరెక్టే, అది దాంట్లో సెల్స్ లేవు, అదే కదా మనం మాట్లాడుకున్నాం. సెల్ థియరీ అనేది అన్నిటికీ ఓకే, కానీ సెల్ థియరీ ఒకే ఒక విషయంలో మాత్రం అగెయిన్స్ట్గా వర్క్ అవుతుంది. అదే ఏంటిదంటే వైరస్. ఎందుకంటే వైరస్లో ఏముంది? సెల్స్ లేవు. సో వైరస్ ఈజ్ అన్ ఎసెల్యులర్, అది కరెక్టే. సెల్స్ ఆర్ బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి? బ్రతకడానికి ఖచ్చితంగా సెల్ ఈజ్ అ బేసిక్ యూనిట్, ఫండమెంటల్ యూనిట్, అదే కదా. ఓకే. ఆల్ ఆర్గానిజమ్స్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్, నిజమే కదా, అందరూ చెప్తున్న మాట ఇదే, అన్ని ఆర్గానిజమ్స్లోనూ సెల్స్ అనేవి ఉంటాయని. తర్వాత ఆల్ ఇన్యానిమేట్ థింగ్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్. మనం ఫస్ట్ పాయింట్లోనే నేర్చుకున్నాం. ఇన్యానిమేట్ థింగ్స్ అనేవి మేడప్ ఆఫ్ ఏంటి? అసలుకి దేంతో తయారవుతాయి ఇన్యానిమేట్ థింగ్స్? మనం అనుకున్నాం మాలిక్యూల్స్ అనుకున్నాం అండ్ ఆటమ్స్ అనుకున్నాం. ఇక్కడ కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు? ఆల్ ఇన్యానిమేట్ థింగ్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్. సో ఇదే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో ఆన్సర్ ఈస్ డి. తర్వాత విచ్ సైంటిస్ట్ ఫార్ములేటెడ్ ద సెల్ థియరీ? దీన్ని ఫార్ములేట్ చేసింది ఎవరు? థియోడోర్ ష్వాన్ అండ్ ష్లైడెన్. వీళ్ళిద్దరు కలిసి మనకి సెల్ థియరీని ఫార్ములేట్ చేశారు. నెక్స్ట్, విచ్ ఆఫ్ దీస్ అబ్జర్వ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఇన్ ద ప్లాంట్ టిష్యూస్? అంటే వీళ్ళలో ఎవరు ప్లాంట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఉంటాయన్న సంగతిని మనకి ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు? ష్లైడెన్. ఇతనే కదా ఫస్ట్ పర్సన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేసింది. సో 1838లోనే ఇతను మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు ఏమని? ప్లాంట్స్కి సెల్స్ ఉంటాయి, అది కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అండ్ కైండ్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి అన్న సంగతి ఎక్స్ప్లెయిన్ చేశాడు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 12th. థియోడోర్ ష్వాన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్? మనం ఇప్పుడు థియోడోర్ ష్వాన్ ఏం చెప్పాడు అన్న విషయాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. ఎస్, హీ వాజ్ అ జువాలజిస్ట్, కరెక్ట్, అతను జువాలజిస్ట్. తర్వాత హీ హైపోథసైజ్డ్ దట్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్ అండ్ సెల్యులార్ ప్రొడక్ట్స్, కరెక్టే. తర్వాత హీ స్టడీడ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ప్లాంట్ సెల్స్ అండ్ అబ్జర్వ్డ్ ద
ప్లాస్మా మెంబ్రెయిన్. చూద్దాం. He concluded that animal don't have cell wall and plant cells have cell wall. ఇది కరెక్టే కదా. He concluded that animals don't have cell wall అని కన్క్లూడ్ చేశాడు. చివరికి ప్లాంట్స్ కి మాత్రమే సెల్ వాల్ ఉంటుందన్న విషయాన్ని కన్క్లూడ్ చేశాడు. తర్వాత థర్డ్ పాయింట్ చూడండి ఇది. He studied various types of plant cells and observed the plasma membrane కాదు. He studied various types of animal cells. యానిమల్ సెల్స్ని స్టడీ చేసి అనుకున్నాం కదా మనం యానిమల్ సెల్కి బయట ఇంకొక లేయర్ ప్రెజెంట్ అయింది థిన్గా, ఆ లేయర్ని ఇప్పుడు ప్లాస్మా మెంబ్రెయిన్ అని పిలుస్తున్నామని మనం. కానీ అతను ఒక జువాలజిస్ట్ అవడం వల్ల అతను యానిమల్ సెల్నే స్టడీ చేసి ఈ విషయాన్ని కన్క్లూడ్ చేశాడు. సో ద ఆన్సర్ ఈజ్ సి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. దీంతో మనం ఫస్ట్ టాపిక్ కంప్లీట్ చేసాము. నెక్స్ట్ టాపిక్లో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.